హలో ఆల్, మరొక ఇంట్రెస్టింగ్ సెటప్తో వచ్చేసాము. ఒకసారి క్లియర్గా చూసేయండి. ద పల్సెస్ గేమ్. మేడం గారికి కాల్ చేశాను, వస్తుంది. అసలే మేడం గారు నార్మల్గా గెస్ట్ చేయడమే కష్టం, మరి దీంతో ఎలా చేస్తుందో చూడాలి. మరి వస్తుంది దివ్య. రండి దివ్య గారు, దా. హాయ్ శ్రీ. హాయ్. ఇవాళ ఏంటి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. ఏమైనా తినాలా? ఏంటో చూడు. ఏంటి? స్పెషల్ గేమ్ ఫర్ యూ. చూడనా? చూసే. ఏంటి ఇప్పుడు తినాలా ఇవన్నీ? పప్పులన్నీ తినేసేయాలి. ఏం లేదు, ఇవన్నీ నువ్వు గెస్ట్ చేయాలి బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని, అంతే. చిన్న గేమ్. ఓ, ఇదెంత నాకు ఊరికే అలా గెస్ట్ చేసేస్తా. చేసే మరి. ఫస్ట్ నువ్వు ఆడతావా నేను ఆడినా? ఫస్ట్ నువ్వే ఆడు దివ్యా. నువ్వు స్టార్ట్ చేయి. ఎంత చేసేస్తుంది స్టార్ట్. ఇప్పుడు ఇది పెట్టుకోనా? ఓకే. కనిపిస్తుందా ఇంతకి? మనం ట్రై చేయాలి కదా, కనిపిస్తుందా లేదో. ఇదన్నీ అలాగే కనిపించట్లేదు సీరియస్లీ. ఇవన్నీ 4 అంట. సరే సరే సరే, స్టార్ట్ చేసేద్దాం గేమ్ని. 3, 2, 1 గో. స్టార్ట్. ఏం చెప్తున్నానో నాకు తెలీదు. సరే, గెలిస్తే నాకేంటి? చూపించేస్తున్నాను ఆల్రెడీ. చూపించేస్తున్నావా? సరే, గెలిస్తే ఏంటి చెప్పు. నీకు పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. వదులు మరి. అమ్మో పోయి, ఏంటో తెలియట్లేదు నాకు. అసలు నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ని. అందుకే మరి. అసలు ఇదేం పప్పు? పప్పు ఇది. తినకూడదా? తినకూడదు. ఓకే 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 ఓకే. ఇది రూల్స్ ని బ్రేక్ చేయకూడదు. ఫస్ట్ తినకూడదు. పెసరపప్పు. రైట్. నెక్స్ట్. ఇదిగా. ఏం నవ్వుతున్నావు? కరెక్ట్ గెస్ చేసావని కాదు, ఇవి తినే ఆప్షన్ కూడా ఇవ్వాలి. అమ్మో, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి. గెస్ చేయి మరి. అదే ఇది చోలే. తెలుగు వాళ్ళు చెప్పు. చోలే కాకుండా ఇది తెలుగులో చెప్పమంటున్నాను. అమ్మో, తెలుగులో నాకు తెలీదు. చోలేనే ఇది. తెలుగులో చెప్పు, ఏమంటారా? నువ్వు చెప్పు. చోలే అంటే శనగలు. శనగలా? ఓకే, శనగలు. చోలే శనగలు. ఓకే. ఏమో నాకు తెలియదు. శనగలు అయితే నాకు తెలుసు. మరి ఏమంటారు? నెక్స్ట్ ఇదిగోండి. కరెక్టేనా ఇంతకి? పట్టుకో. అమ్మో, కాదు, తినే ఆప్షన్ ఇవ్వాలి. తినే ఆప్షన్ ఇస్తే ఎందుకు? తినే ఆప్షన్ ఇస్తే తెలుస్తుంది కొంచెం. స్మెల్ కూడా చూడకూడదు. స్మెల్ వస్తుంది ఏంటి? ఏదో ఏదనేది తెలుస్తుంది కదా. ఇది కూడా పెసరపప్పు. పెసరపప్పు. రెండో పెసరపప్పు. నెక్స్ట్ ఇది చూపిస్తాను. అంటే పెసరపప్పులో వైట్ పెసరపప్పు, ఎల్లో పెసరపప్పు ఉంటుంది. అందులో ఏదో ఒకటి. వైట్ పెసరపప్పు, ఎల్లో పెసరపప్పు. సరే ఓకే, పెసరపప్పు. నెక్స్ట్. కరెక్ట్. మరి నువ్వు రైట్ రాంగ్ చెప్పాలి. ఇంతకీ 2 రాంగ్ చెప్పావు, ఒకటే కరెక్ట్. నెక్స్ట్. ఇదేంటి? ఏంటో మరి.
చూడాలి చెప్తుందా లేదు. ఇది శనగపప్పు. ఓకే రైట్. రైట్, ఇట్లుంటది మరి మనతో. చెప్పు చెప్పు, నెక్స్ట్ నెక్స్ట్. గెస్ చేసే మరి ఇది. ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు? అన్ని పప్పులు ఒకటే పప్పులాగా ఉన్నాయండి. ఇది అదే పప్పా? అది అదే పప్పు. అదిగో ఇది రాంగ్. ఆగు, తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాదు, తెలుగులో రాదు. ఇంగ్లీష్లో తెలుస్తుంది దివ్య. ఇది వేరుశనగ పప్పు కాదు. ఇది ఐ డోంట్ నో. అది పప్పు, పప్పు చేసుకునేది పప్పు. పప్పు చేసుకునే అది 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 పప్పే. ఇది పప్పే, మొత్తానికి పప్పే. ఏ పప్పు? పప్పు. అది పప్పు చేస్తాం కదా, మండే రోజు చేసుకునే పప్పు. మండే రోజు చేసుకునే మసూర్ దాల్. ఓకే కరెక్ట్. థ్యాంక్ యూ. రాంగ్. రాంగ్. కందిపప్పు. కందిపప్పు అదే పప్పు. మసూర్ దాల్ అంటే రెడ్ కలర్ మసూర్ దాల్. అది మసూర్ దాల్ కూడా రాంగ్. నెక్స్ట్ ఈ పప్పు గెస్ చేస్తుందో చూడాలి. దివ్య అసలే కనిపించట్లేదు పాపం. ఇన్ని రౌండ్ తినకూడదు కదా. తినకూడదా? ఇది ఏం చేసుకునే పప్పు ఇది? ఇది అది ఇది అదే కా. ఇది అదే. ఇది అది ఇడ్లీ చట్నీ చేస్తాం. అమ్మో, ఇడ్లీ చట్నీలో వేసుకునే పప్పు. ఇంకా ఇడ్లీ చట్నీ ఏంటది? నాకు సీరియస్లీ పప్పులు గిప్పులు తెలీదు. ఐ కుక్ ఎవ్రీడే, కానీ నాకు ఈ పప్పుల పేర్లు తెలీదు నాకు. మరి ఇది ఇడ్లీ పచ్చడి. ఇడ్లీ, దోశ, వడలో యాడ్ చేసుకునే పప్పు. రైట్ ఆన్సర్. పల్లీల పప్పు, సంథింగ్ పప్పు. నెక్స్ట్ యాక్చువల్లీ శనగపప్పు. శనగపప్పు. Okay. ఇంకోటి అసలైంది షుగరా? షుగర్. షుగరే షుగరే. కొంచెం పాలలో కాదు. నేను చెప్పినా, నువ్వు ఇచ్చేవన్నీ ఒకటేలాగా ఉన్నాయి. యాక్చువల్లీ నువ్వు ఇది చెప్పేసావు కానీ అది వేరే చెప్పావు, రాంగ్ చెప్పావు. అవునా? ఇది గెస్ చేయమరు. పెసరపప్పు కరెక్ట్గా చెప్పావు. తెలుసు నాకు. డోంట్ ప్లే గేమ్స్ విత్ దిస్ జేమ్స్. ఓకే, నెక్స్ట్. నిజంగా ఎన్ని పప్పులు ఉంటాయని తెలీదు. గెస్ చేసే మరి. తింటుందండి బాబు. తింటే ఇంకెందుకు, నేను తినేస్తానండి. పప్పు, అన్ని మినపప్పు. గేమ్ రూల్ ని బ్రేక్ చేస్తుంది దివ్య. మినపప్పు. నైస్. నెక్స్ట్. వామ్మో. నెక్స్ట్. చోలే. ఏం చోలే? చోలే కాదు, ఇది 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 శనగలు. బ్లాక్ శనగలు, నల్ల శనగలు. ఓకే, పక్క. గణపతి టైంలో 11 days మంచిగా తినొచ్చు. ఇదిగో నెక్స్ట్ చూసే. ఇవి కూడా సేమ్ ఉన్నాయి. నువ్వు సేమ్ ఇస్తున్నావు, నువ్వు ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను. దగ్గర ఇస్తున్నా, దగ్గరగా ఏమున్నాయి అనేది. ఆల్రెడీ పెసరపప్పు అయిపోయింది, కందిపప్పు. ఇది అది ఇడ్లీది మినపప్పు.
కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కాదు, రాంగ్ ఆన్సర్. పెసలు. పెసలా? ఓకే. ఓకే, నెక్స్ట్ పెసరట్టు, చూద్దాం. పెసలు. ఐ నో, ఐ కుక్, బట్ పేర్లు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. అదేంటో మనం చూసాను. ఏం అమెరికా నుంచి రాలేదు కానీ నేమ్స్ కొంచెం తెలియదు అనమాట. దిస్ ఇస్ రాజ్మా. ఎస్. రాజ్మా. రాజ్మాలో చెప్పు ఇంకొకటి ఏంటో. ఏంటి? ఈ రెండు కలర్స్ ఉన్నాయి. కలరా? కలర్ ఎలా కనిపిస్తుంది? 6 మరి cents 7 cents లేవమ్మా. ఏమో మరి, ట్రై చేయి. దిస్ ఇస్ రాజ్మా బిగ్గర్ సైజ్. బిగ్గర్ సైజ్ రాజ్మా. వైట్ అనుకుంటా. బట్ వైట్ రెడ్ రాజ్మా కొంచెం టేస్ట్ white గుడ్. and అండ్ మా mixing. దగ్గర అయితే లంచ్ లో పెడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఇదే. ఫైనలా? ఓకే, చూసాయి. చూడాలా? తీసే. ఇది కూడా అలాగే ఉంది. దిస్ ఇస్ చెప్పు. రాజ్మా. దిస్ ఇస్ ఆల్సో రాజ్మా బట్ ద స్మాలర్ సైజ్. ఓకే, డన్. అయిపోయాయి అన్ని. అప్పుడే అయిపోయా? తీసేయచ్చా? తీసే. ఎన్ని కరెక్ట్ చెప్పాను చూద్దాం. అమ్మో. యాక్చువల్లీ ఇది చెప్పలేదు. ఇది కూడా చెప్పావు. ఇది చెప్పలేదు. ఛీ. ఇది ఇవన్నీ చెప్పండి. ఇది నువ్వు నాకు ఇచ్చినవే ఇచ్చావు ఇది కదా, నిజం చెప్పలేదు. చెప్పు. లేదు, పెసలు శనగలు ఇచ్చాను, నేను ఇవ్వలేదు. ఇది కూడా చెప్పలేదు. ఏదో చట్నీ పప్పు అన్నా. సరే చెప్పావు కదా. ఇది కూడా చెప్పాలా. ఇది చెప్పావు. ఇది కూడా చెప్పావు కొంచెం అట్టా ఇట్టాగా. ఏం చెప్పాలా. సరే, ఇప్పుడు నేను ఎన్ని విన్ అయ్యాను? 1 2 3 4 5 6 7. యాక్చువల్లీ 7 కాదు, 7 లో పూర్తిగా చెప్పలేదు దివ్య. ఇదేమో కందిపప్పు అని చివరిలో చెప్పినట్టుంది. ఓకే, ఇది కూడా చోలే అని చెప్పింది. మిగతా చోలేనే ఇది. చోలే అని చెప్పావు, లేదు తెలుగులో చెప్పలేదులే. తెలుగులో అంటే అలాంటి. సరే, ఇదైతే చెప్పావు దివ్య. ఇది ఇది చెప్పాను ఇడ్లీలో పప్పు, ఇడ్లీలో చట్నీలో చేసుకునే పప్పు. ఇది అటు ఇటుగా చెప్పింది. మర్చిపోయా, పెసలు చెప్పలేదు. ఇవన్నీ చెప్పినవి నేను. 6. నాన్న కూడా సరే, నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి నువ్వు ఏదన్నా చెప్తావు కానీ. నెక్స్ట్ ఫైనల్ గా చూద్దాం. సరే, ఫైనల్ గా మీరే చెప్పండి, ఏదైనా రాంగ్ చేస్తే మటుకు. చూస్తా. నెక్స్ట్ నేనే చేసేయాలా? నీకుంటది ఇప్పుడు, ఆగు. నా ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్ని ఉపయోగించి నిన్ను అయ్యో రామ. తెలుగులోనే చెప్పాలి. ఓకే, తెలుగులోనే నో ఇంగ్లీష్, నో ఓకే. హిందీ. నాకైతే ఏం కనిపించట్లేదు. నిజం చెప్పు. నువ్వు ఎక్కడున్నా ఇవన్నీ నువ్వు ఎక్కడున్నావు? 5. నిజంగా కనిపించట్లేదా? ఓకే, రెడీ, స్టార్ట్. ఇప్పుడు నేను చెప్తారా లేదా నాకే డౌట్. చూడు. రెడీ. ఇక్కడే అసలే కనిపించట్లేదు. ఇది శనగపప్పు. అసలు నాకు డౌట్ ఏంటంటే గెస్ చేస్తుందేమో కానీ నాకే ఫస్ట్ పేర్లు కరెక్ట్ గా తెలియదు. పుట్నాల పప్పు. సారీ, పుట్నాల పప్పు. చూసావా ఏంటి? లేదు, పుట్నాలు. అలా కింద పడేయకూడదు. పడినప్పుడు ఇలా తినేసేయాలి. నువ్వు కాదు, పుట్నాల పప్పే. ఇదే పప్పు పెట్టనని నేను కాదు, ఎక్కడుందో మరి. ఇది శనగపప్పు. అంతే కదా? అంతే. శనగపప్పే. ఆంటీ, శనగపప్పేనా? పచ్చి శనగపప్పు. అదేమో పుట్నాలు. రైట్ ఆన్సర్. రెండు రైట్ ఇప్పుడు వరకు. అయ్యో రామా. టచ్ చేసే చెప్పాలి. అసలు నేను టచ్ చేయట్లేదు, అతనికి చెప్పాక తింటున్నాను. స్కిల్ ఉండాలండి ఏదైనా. ఇది పెసలు.
పెసలు నీకు కనిపిస్తుందా? లే కనిపించట్లా, నిజం చెప్పు. కనిపించట్లేదు రోజు. పెసలు 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 ఏ రౌండ్ గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, తెలుస్తుంది కదా అమ్మా. ఇంకా కనిపించట్లేదు, అయ్యయ్యో. పర్లేదు పర్లేదు చెప్పు. ఇది మసూర్ దాల్ అనుకుంటా, రెడ్ కలర్ మసూర్ దాల్. అన్ని తినకూడదండి. చెప్పాక తింటున్నాను కదా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏది ఇవ్వాలో నాకే తెలియట్లేదు. ఇది పట్టు. అయ్యో రామా, గెస్ చేస్తుందా? ఏంటి మళ్ళీ పెసలే ఇచ్చావు? అంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు ఒక్కొక్కసారి అలా. ఓకే మళ్ళీ పెసలే ఇచ్చిందండి నేను చెప్పేసా. అయ్యో అంతేనా? ఒక రాంగ్ ఆన్సర్ ఫైనలీ. ఫైనల్ రాంగా? ఏదో జోక్ చేసాలే నిజంగానే. అంటే ఇది పక్కన మేడం. అయ్యయ్యో ఏ డోంట్ టచ్. ఇది చెప్పు. ఇవి మళ్ళీ పెసలే. రౌండ్ గా ఉన్నాయి అన్ని పెసలేనా? పెసలే పెసలే పెసలే. రైట్ ఆన్సర్. ఇది చెప్పు. మళ్ళీ చెప్తుంది. ఇది పొట్టుతో ఉండే మినప్పప్పు. పొట్టుతో ఉంటది కదా ఆ మినప్పప్పు. కరెక్ట్. ఎందుకంటే ఇది బద్దలైపోయినాయి కదా, హాఫ్ హాఫ్ అయిపోయినాయి, సో అలాగా అలా గుర్తు పెట్టుకున్నా అయిపోతుంది. ఇది రాంగ్ ఆన్సర్. అవునా? అవునా? నెక్స్ట్ ఏంటో రామా. ఇది వైట్ కలర్ లో ఉండే శనగలు అనుకుంటున్నా. అనుకుంటున్నావా? అదేనా? అదే లాక్ చేసేయాలా? అదే వైట్ కలర్ లో ఉంటాయి కదా ఆ శనగలు. ఆప్షన్స్ ఏమన్నా? 50-50 ఇంకేమొద్దు, డైరెక్ట్ గా ఇదే. చోలే శనగలు. ఓకే బట్ రైట్ ఆన్సర్. ఆమె తెల్ల శనగలు ఏదో అనింది. చోలే శనగలు. కోన్ బనేగా కరోడ్పతి. ఇదే ఫ్రెండ్ కూడా వాడుకోవచ్చు, నాలాంటి ఫ్రెండ్ కూడా వాడుకోవచ్చు. రాజ్మా. రాజ్మా వైట్ కలర్ మేబీ. ఇవి వైట్ కలర్ లో ఉన్న రాజ్మా. నిజమే నిజమే. నాకు కళ్ళు ఇప్పుడు ఇవి మరి ఇవే కలర్ లో ఉన్న రాజ్మా. 8th సెన్స్ ఇచ్చినట్టుండండి, కలర్ కూడా కనిపిస్తుంది. ఆహా చిన్నవి ఈ కలర్ లో, పెద్దవేవో బ్రౌన్ కలర్ లో ఉంటాయని ఫిక్స్ అయిపోయా. ఓకే ఓకే చెప్పు చెప్పు. ఇదేమో ఇది కూడా రాజ్మానే, బ్రౌన్ కలర్ మేబీ. తెలుగులో చెప్పాలేమో కండిషన్. రాజ్మాని ఏమంటారు తెలుగు? రాజ్మానే మరి ఏమంటారు తెలియదు నాకు. ఇప్పుడు దాకా తెలుగులో చెప్పాలి అంటే పూర్తిగా తెలియదు, హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ హాఫ్ ఆఫ్ తెలుగు అనమాట. తెలిసినవేమో తెలుగులో, తెలియనివి ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తుంది. ఏదో రాజ్మా అన్నో, బ్లాక్ కలర్ రాజ్మా. బ్లాక్ కాదు, బ్రౌన్ 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 ఆర్ రెడ్. ఓకే అంటే పెట్టింది నేనే కదా, అందుకే తెలుసుకున్నాను అనమాట. సరే ఇది. అయ్యో ఇది చెప్తా. ఇదేంటి? పెసరపప్పు. 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 ఎస్ రైట్ ఆన్సర్. ఇది ఏం అనిపించింది అవట్లా. మళ్ళీ ఇచ్చిన వేసినావండి ఇవ్యా. మళ్ళీ ఇది పొట్టుతో ఉండే మినపప్పు. పొట్టుతో ఉండే మినపప్పు. ఇది పొట్టు లేకుండా మినపప్పు కూడా ఉంటుందా? అయితే నువ్వు ఒకసారి నేను తప్పు చెప్పుంటా, చెప్పలేదు అనుకో. అంత లేదు, చెప్పు ఇప్పుడు ఇది ఏంటో. ఇంకా అంతే, మినపప్పు, పొట్టుతో ఉండే మినపప్పు. కనిపించట్లా, తీసి చెప్దామండి. ఓకే రైట్ ఆన్సర్. ఇది చెప్పు. ఇవి కూడా శనగలే, మనం ఎప్పుడు యూజ్ చేస్తాం. గ్రీనా, రెడ్డా, వైటా, ఆరెంజా, ఎల్లోనా, పర్పులా? బ్రౌన్. శనగలు బ్రౌన్. బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు, గణపతి శనగలా నాలే మనం యూజ్ చేస్తాం. నన్ను అది కాకపోయినా వరలక్ష్మి వ్రతానికి మనం శనగలు దానం ఇచ్చి ఉంటారు, ఇస్తాం కదా,
అందరికి పంచి పెడతాం కదా శనగలు. ఓకే, రైట్ ఆన్సర్. సరే ఇది చెప్పు. ఇది కందిపప్పు. కందిపప్పే. చెప్పేసావేంటి అన్నీ నువ్వు కరెక్ట్గా? నిజంగానా? ఏదో తప్పు చెప్పానన్నది. ఒకటైతే చెప్పానా, ఇంకా ఉందా? ఇది ఇది కందిపప్పు, వైట్ కలర్ కందిపప్పు. వైట్ కలర్ కందిపప్పు అంట. వైట్ కలర్ కందిపప్పు అమ్మో, ఇవి నాకన్నా డేంజర్ గా ఉంది. సరే తీ ఇంకా. అమ్మో, ఇదిగో నీ వైట్ కలర్ కందిపప్పు తీసుకో. అమ్మయ్య, అన్ని కరెక్ట్ గా ఏమంటారు దీన్ని? కందిపప్పు. చిచ్చి, కందిపప్పు కాదు, మినప్పప్పు. అయ్యయ్యో సారీ, మర్చిపోయారు అత్తయ్య పేరు. సరే, నువ్వు నన్ను మోసం చేయలేవు. సరే, ఇప్పుడు ఎన్ని చెప్పలేదు అని చెప్పేసానా? వైట్ కలర్ కందిపప్పు అంటున్నా, మర్చిపోయి చెప్పాను. నువ్వు ఎన్ని రాంగ్ చెప్పావు తెలుసా? ఇదిగో ఇవన్నీ రాంగ్ చెప్పావు, ఇవన్నీ కరెక్ట్ చెప్పావు. అవునా? అంటే టై అయింది మన ఇద్దరికి. నిజంగానా? ఇదిగో చూడు, 1 2 3 4 5 6 6 అండ్ 6. ఇది ఒక్కటి రైట్ చెప్పినుంటే నువ్వు విన్ అయిపోయేదానిగా. నేను చాలా ట్రై చేసా, విన్ అవ్వాలి, ఎప్పుడు నేనే విన్ అయితే బాగోదు అని ట్రై చేసా, కానీ విన్ అవ్వలేకపోయింది. ఏదైనా చూడు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా నువ్వు విన్ అవ్వలేవు నాతోటి, అర్థమైందా? నెక్స్ట్ టైం ట్రై అవని ఏదైనా అవని. నిజంగా నేను చెప్పలేదా? అంటే చెప్పలేదు. 6 పాయింట్స్ నీకు, 6 పాయింట్స్ నాకు. సో టై అయిందనమాట. ఇంకోసారి ఆడదామా మరి? ఆడదాం, మరి ఏం చేద్దాం. లేదు, నువ్వే విన్ అయ్యావు. ఒకటే ఒక రాంగ్ చెప్పావు. అయ్యో, ఇది కూడా తెలుసు. ఇది కూడా ఏంటంటే ఇది ఈ పప్పు ఒకసారి రాంగ్ చెప్పావు. ఏదో ముక్కలు చేసిన, చక్కలు చేసిన ఏదో చెప్పావు. పొట్టుతో ఏదో సంథింగ్ ఏదో చెప్పావు. ఆ పప్పే ఈ పప్పు. దీన్ని లాస్ట్ లో మళ్ళీ పెడితే మళ్ళీ గెస్ చేసావు అనమాట. ఓవరాల్ గా అటు ఇటు చేసి చెప్పాను అనమాట. సరే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి గెలిచినందుకు పార్టీ ఇవా? ఎక్కడికి వెళ్దాం? రెస్టారెంట్ తీసుకెళ్ళు. నువ్వు బిల్ కట్టు, నేను తినిపెడతా. నెక్స్ట్. ఆల్ రైట్. మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ని? ప్లాన్ చేసింది యాక్చువల్గా నేను ఇంకా కొంచెం బాగా చెప్పేదాన్ని, కాకపోతే సరేలే శ్రీ గెలవాలి అని ఇంటెన్షన్తో కొంచెం రాంగ్ చెప్పేసా అనమాట. లేకపోతే ఈ ఛాన్స్ ఇచ్చింది నాకు జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇది అంతా. పొద్దున లేస్తే ఈ పప్పులతోనే ఉంటాం. డే స్టార్ట్స్ విత్ ఇట్, డే ఎండ్స్ విత్ ఇట్. అలాంటిది గెస్ట్ చేయలేనా చెప్పు? నెక్స్ట్ నాన్ వెజ్ పెడితే దివ్యనే గెస్ట్ చేస్తాం. ఏ ఫిష్, మటన్, చికెన్ అయితే. నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఇవి అప్పుడప్పుడు వాడతాను అనమాట. అప్పుడప్పుడు మీరు మళ్ళీ నేను తినేది. మళ్ళీ మీరు ఫ్యామిలీ అంతా నాన్ వెజ్ తింటారు అనకండి, జడ్జ్మెంటల్ వద్దు. నేను ఒక్కదాన్నే నాన్ వెజిటేరియన్. మిగతా వాళ్ళు అన్నీ తింటారు, నేను మాత్రం నాన్ వెజ్ మాత్రమే తింటాను. బట్ ఇలాంటివన్నీ గెస్ట్ చేయడం అనేది ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్. నాకు చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఛాన్స్ నాకే ఇద్దామని తప్ప అదర్ ఇంటెన్షన్ ఏం లేదు. విన్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే నేను ఓడిపోయాను అనుకో, బిల్లు నేను కట్టాలి. అదే శ్రీ విన్ అయితే శ్రీ బిల్లు కట్టింది, అందుకు ఓడిపోయాను అంతే. సో మీరు ఇలాంటి గేమ్ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఏమంటారు శ్రీ? అంతే కదా. కొన్ని పప్పులు నాకు అసలు పేరు కూడా తెలియట్లేదు, ఆంటీ చెప్తుంది అది. సో వండడం వరకే అండి, ఈ పేర్లు గీర్లు అనేవి తెలియవు. సో చూద్దాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టై అయింది అని చెప్పాను, బట్ అది కాదు, నువ్వే గెలిచావు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.